ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 4వ రోజు పారాయణము. ప్రభు వైభవ విస్తరణ. దాజీ సాహెబ్ భోస్లే. జాముకు ఒకసారి వాయించే ఢంకా ధ్వని ఇప్పటికీ మాణిక్ నగర్కు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటి నుండి ప్రారంభింపబడిందో తెలియదు. ప్రభు మాణిక్ నగర్లో నివసించడం మొదలై ప్రభు దర్బార్ శోభ సంతరించుకున్న తర్వాత గణేష్ చతుర్థి రోజు పొద్దున్న ప్రభు కాలకృత్యాలు తీర్చుకుని ఆరుబయట కూర్చున్నప్పుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతిమూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి, ఈరోజు గణేష్ చతుర్థి ఉన్నందువల్ల గురుదర్బార్లో ఈ ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్థించాడు. గణపతి చాలా సుందరంగా తయారు చేసినందున అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని, గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే ఢంకా కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చెయ్యవచ్చు అన్నారు. ఇలా అనగానే 2-3 గంటల తర్వాత తూర్పు ద్వారం వద్ద ఢంకా వాయించబడింది. అది ఎవరు వాయించారు అంటే, కళ్యాణ్కి చెందిన ఢంకా వాయించే వాళ్ళు ప్రభు వద్ద కొన్ని రోజులు సేవ చేయాలని వచ్చి తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియాలని వాయించారు. అందరూ ఈ విషయాన్ని ప్రభువుకి తెలియచేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. ఢంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి ఢంకా వాయించే సమయాలు వారికి తెలియచెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి ఢంకా వాయించడం మొదలైంది. 4-5 నెలల తర్వాత వారు తిరిగి వెళ్ళటానికి ప్రభు అనుమతి అడిగారు. ఆ సమయంలో అక్కల్కోట్ సంస్థానంలో కార్యనిర్వహణ చేసే దాజీ సాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు. సంస్థానంలో మొదలైన ఢంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడూ వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కల్కోట్ సంస్థానం నుండి ప్రతి నెల 30 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అది పునఃప్రారంభించడం వారి మూలంగా జరిగింది. అది చివరి వరకు వారి వల్లనే నడుస్తుంది అనే నమ్మకం ప్రభువుకు కలగలేదు. అందుకని ప్రభువు ఇలా అన్నారు, మాది ఫకీరుల దర్బార్, ఢంకా అవసరం లేదు. గురు దర్బార్ యొక్క ఢంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తోంది. అందుకని దానితో ఈ దర్బార్కి అవసరం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి, కానీ ఈ బాధ్యత చివరి వరకు నిలబెట్టుకోవాలి. దాజీ సాహెబ్ భోస్లే గారి ద్వారా మొదలుపెట్టబడిన ఢంకా వాయింపు 3-4 సంవత్సరాలు అక్కల్కోట్ సంస్థానం ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావడం ఆగిపోయింది. ఎందువల్లనంటే అక్కల్కోట్ సంస్థానంలో ఏవో గొడవలు జరిగి దాజీ సాహెబ్ అక్కల్కోట్ సంస్థానం విడవడం జరిగింది. కానీ ఒకసారి మొదలుపెట్టిన ఢంకా వాయింపు ఆగిపోకూడదు అని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అక్కల్కోట్ రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానంలో కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. వాటి నివారణ జరగాలని అక్కడి కార్యనిర్వహణ చేసేవారు ఎప్పుడూ ప్రభు దర్బార్కు వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభుపై విశ్వాసంతో ప్రభు వద్ద ప్రార్థించడానికి వచ్చారు. నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను అని ప్రభు తెలియజేశారు. తర్వాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావాల్సిందిగా పిలవడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభువు వద్దకు వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు. అప్పుడు ప్రభు అరే, ప్రసాదం వేళ ఆయన పోగొట్టుకున్నారు అని కూర్చొని ఉండిపోయారు. తర్వాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభు చేతితో ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం. ఆ యోగం వాళ్లకు లేదు. ఆ విషయం అందరికీ తెలిసి ఉండెను. తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు వద్దకు వెళ్లే విషయంలో శ్రద్ధ చూపేవారు. కంది కిషన్ రావు. ఇంతకుముందు 8 గవ్వలు ఈ విషయానికి సంబంధించిన సంఘటన విషయంలో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెబుతారు. కానీ ఆ స్త్రీకి సంబంధించిన పేరు, స్థలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కనిపిస్తాయి. సదాశివరావు మన్సబ్ అనే పేరు గల ఒక వృద్ధ గృహస్థు చిడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్గా ఉండేవారు. వారు చెప్పడం వల్ల ఈ విషయం తెలిసింది. దాని ప్రకారం ఆ స్త్రీకి కంది కిషన్ రావు అనే పేరుగల దేశ్ముఖ్ గారి పత్ని. నరహరికృత అముద్రితం చరిత్రలో కంది కిషన్ రావు యొక్క పేరుతో ఈ ఘటన హళీకేడ్లోని బాలచంద్ర దీక్షితుల ఇంట్లో ప్రభు ఉన్నప్పుడు జరిగింది అంటారు. ఆ స్త్రీ పుట్టిల్లు
హళికేడ్. అందుకని తన వైభవాతిశయంతో మేనాలో కూర్చొని తల్లిగారింటికి వస్తూ ఉండేది. ఆమె యవ్వనవతి అయి ఉండెను, కానీ సంతతి లేకపోవడం వల్ల పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కళ్యాణ్కి వెళ్ళాలని వచ్చెను. కానీ ప్రభు హళీకేడ్కి వచ్చారని ఆమెకు తెలియదు. ఆమె అంతరంగం తెలుసుకుని ప్రభు త్రోవలో కూర్చొని ఉండెను. ఆమె రాగానే మొదట తెలియచేసిన భీమాబాయి కథలాగా జరిగింది. ప్రభు దర్శనం అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వల్ల ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వల్ల గర్భవతి అయి పుత్రుడు కలిగాడు. పుత్రోత్సాహంతో సంతోషించి ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దాన ధర్మాలు చేసింది. తర్వాత ఆమెకు 5 మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండడం వల్ల ఆమె ప్రతి పుత్రుణ్ణి ప్రభువు కాళ్ల వద్ద ఉంచి దాన ధర్మాలు చేసేది. 5వ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగర్లో ఉండిరి. ఆమె తన 5గురు పుత్రులతో అక్కడికి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజ చేసి అన్నదానం చేసి తిరిగి వెళ్ళాలని అనుమతి అడుగుతూ, నాకు ఇప్పుడు పుత్రులు అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఈ 5గురు పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజురోజుకి శక్తిహీనత అనిపిస్తోంది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు. అందుకని దయచేసి పుత్రులు కాకుండా చేయమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేక విధాలుగా నచ్చచెప్పారు. బాయి, ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు. దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చేదానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనకు. ఈ విధంగా నచ్చజెప్పినా ఆమె తన పట్టు విడవలేదు. అప్పుడు ప్రభు సరే, నీ ఇష్టం అని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమెకు ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తన పట్టుదల వల్ల ఇలా జరిగిందని పశ్చాత్తాపడింది. ఇక చేసేది ఏమీ లేకపోవడం వల్ల ధైర్యంగా సహనం చూపించింది. ఈ విధంగా ఆ సంఘటన జరిగింది. దీంట్లో పేర్లతో సంబంధం లేదు. అప్పారావు హైదరాబాద్ వారి భార్య భీమాబాయి అయితేనేమి, కందికిషన్ గారి భార్య అయితేనేమి, జరిగిన కథలో మాత్రం తేడా లేదు. జయప్ప కంసాలి. జయప్ప అనే కంసాలి ఒకరోజు సాయం సమయంలో ప్రభు దర్శనం కోసం వచ్చినప్పుడు చాలా జనసమూహం ఉంది. కారణం, ఆ రోజు హుమానాబాద్ వీరభద్రేశ్వరుని జాతర. అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనం అక్కడ పోగయ్యారు. వారికి ప్రభు విషయం తెలిసి అక్కడికి వచ్చిన వారు మాణిక్ నగర్కి రావడం మొదలైంది. ఆ రోజు వారంతా రావడం వల్ల జనం విపరీతంగా నిండిపోయారు. చీకటి పడినా జనం మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో ఒక వృద్ధ కంసాలి తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. వారి వయస్సు సుమారు 79 సంవత్సరాలు. అతను 50 మంది కుటుంబ సభ్యులతో ప్రభు దర్శనానికి వచ్చారు. అందరూ ప్రభు దర్శనం చేసుకున్నా కానీ ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం దొరకలేదు. వారు దూరం నుండే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. చీకటి పడుతూ ఉండగా ప్రభు దృష్టి ఆ వృద్ధ కంసాలిపై పడి వారిని ప్రభువు తమ దగ్గరికి పిలిపించుకున్నారు. ఆయన వచ్చి ప్రభు కూర్చునే కట్టకు పక్కగా నిల్చొని చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉండగా ప్రభు ఆయన కుడి చేతికి కట్టబడిన పట్టువస్త్రంతో ముడివేసిన చిన్న బంగారు పెట్టె తీసుకున్నారు. దాంట్లోంచి మడిచిపెట్టిన కాగితాన్ని తీసి దీపం ముందు చదవసాగారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వృద్ధ కంసాలి ప్రభు ప్రేమకు ముగ్ధుడయ్యెను. తాను లాడవంతిలో ఉండగా మనోహర మహారాజుల వారు తమకు మోక్షప్రాప్తి కలిగించే ఈ వస్తువును ఇచ్చి దానిని తన పుత్రునికి చూపించమన్నారు. కానీ ప్రభు ఏ విషయం అడగకుండా, పరిచయం లేకుండా, సంబంధం లేకుండా తన వద్ద నుండి దానిని తీసుకున్నారని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. మనోహర మహారాజుల వారు తన పుత్రునికి చూపించవలసిందిగా చెప్పారు. కానీ వేరే మనోహర మహారాజుల పుత్రులనే ఆలోచన కూడా కంసాలికి కలుగలేదు. వీరే మనోహర మహారాజుల పుత్రులు అనే ఆలోచన కూడా కంసాలికి కలుగలేదు. ఎందుకంటే ప్రభు జన్మించగానే ఆ గృహస్థు తన కుటుంబంతో సోలాపూర్కి వెళ్ళిపోయారు. ప్రభు పేరు మాణిక్ ప్రభు అని ఆయనకు తెలియదు. మాణిక్ ప్రభు కళ్యాణ్లో ఉన్నారని తెలిసి కులదేవతను దర్శించుకుని వెళ్తూ వీరభద్రుని యాత్ర చేసి కళ్యాణ్కి వెళ్ళి మనోహర్ మహారాజు గారి పుత్రుని వెతకాలని అనుకుని ఉండెను.
ప్రభు పూర్తి కాగితం చదివిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర ఉన్న వాళ్ల ముఖాలను చూడసాగారు. అప్పుడు వాళ్లకు ఆ కాగితంలో ఏదైనా మహత్తరమైన విషయం ఉందేమో అనిపించింది. కానీ ప్రభుకు విస్మయం కలిగించే విషయం ఆ కాగితంలో ఏముంది అని అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తాత్యాసాహెబ్ గోవింద శాస్త్రి అనే పేరుగల ఒక బ్రాహ్మణునితో యోగశాస్త్రానికి సంబంధించిన వాదవివాదం చేస్తూ కూర్చొని ఉండిరి. ఆయన అప్పటికి ప్రభువు వద్ద నుండి ఆ కాగితం తీసుకుని చదవసాగారు. గోవింద శాస్త్రి కూడా ఆ కాగితంలో ఏముందో అని చూడగా అది మనోహర మహారాజుల వారు ప్రభు యొక్క జన్మపత్రిక వ్రాసి ఉంచారని, దానిలో ప్రభువు యొక్క పూర్తి భవిష్యత్తు వ్రాయబడిందని వాళ్లకు తెలిసింది. పూర్తి పత్రిక చదివిన తర్వాత దాని విషయంపై చర్చ జరగకూడదు అని ప్రభు ఆ కాగితాన్ని వారి చేతిలో నుండి తీసుకుని దీపానికి పైన పెట్టి బూడిద చేసి ఆ బూడిదను భస్మంగా నుదుటికి వ్రాసుకున్నారు. అది చూసి తాత్యాసాహెబ్ గారు, ఏం చేస్తున్నావు? ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కావాలని ఎందుకు లేకుండా చేస్తున్నావు అంటూ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రభు ఆ లేఖ ఉండకూడదని సమాధానపరిచారు. మన తండ్రి మన జాతకం తయారు చేసి అందరికీ తెలియాలని వ్రాసిపెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు జరిగితే ఆ లేఖ నిజమవుతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ కారణంగా జనంలో అపవాదు వస్తుంది. మరి సద్గురువుకు మనం ఇంత ప్రతిబంధకం ఎందుకు కలిగించాలి? గుప్తంగానే ఉంటే మంచిది అన్న ప్రభు మాటలు వినగానే ఆ కంసాలి యొక్క సంశయాలు పటాపంచలైపోయాయి. మనోహర నాయక్ యొక్క పుత్రుడే ఈ మాణిక్ ప్రభు అని, వారిదే ఈ జన్మ పత్రిక అని కంసాలికి అప్పుడు తెలిసింది. తనకు మోక్షమార్గం దొరుకుతుందో లేదో అనే శంక దూరం అవడం, ప్రభు యొక్క అంతర్జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవం జరగడం, మరియు మనోహర మహారాజుల వారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్థత ప్రభువులో కనిపించడం వల్ల పరమార్థ సాధనయే కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగించమని అడగాలని ఆయన ఆలోచించసాగారు. అక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది. తండ్రి మీకోసం తయారు చేసిన లేఖను మీరు ఎందుకు లేకుండా చేశారు? భక్తుడు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే సద్గురువుగా దానిని పూర్తి చేయాల్సిన మీరు అనవసరంగా ఎందుకు శంకిస్తున్నారు? ఇలా తాత్యాసాహెబ్ గారు ప్రభువుతో అంటూ బాధపడసాగారు. దానికి గోవింద శాస్త్రి మద్దతు ఇచ్చారు. ఆయన విద్వద్బ్రాహ్మణుడై ఉండెను. వారు ఇలా అన్నారు: కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ శస్త్రాలు ఉపయోగించనన్న శపథాన్ని భీష్మాచార్యుల కోసం విరమించవలసి వచ్చింది. రామావతార పూర్తి చరిత్ర కోయవాడైన వాల్మీకి కల్పనతో వ్రాయబడిన గ్రంథ ప్రమాణంగా పరమేశ్వరుడైన రాముడికి మానవ రూపం ధరించాల్సి వచ్చింది. ఇలా యుగయుగాలుగా సంప్రదాయం నడుస్తూ వస్తోంది. మనోహర మహారాజు వ్రాసిపెట్టిన లేఖను కాల్చడానికి ఎవరు సమర్థులు? దానిని మీరు నిజం చేయాల్సింది. ఎందుకు కాల్చారు అనగానే ప్రభు ఇద్దరినీ సమాధానపరిచారు. అప్పుడు ఆ కంసాలి మాట్లాడసాగాడు. ప్రభు మహారాజ్, మీ తండ్రి వ్రాసిపెట్టిన విధంగా మీ చేతులతో ఏది కావాలో అది తనకు తానే అవుతుంది. కానీ ఆయన ఇచ్చిన మాట మాత్రం మీరు ఇప్పుడే పూర్తి చేయాలి. వయస్సు 75 సంవత్సరాలు గడిచిపోవడం వల్ల జీవితం యొక్క భరోసా కనిపించడం లేదు. మనోహర మహారాజుల వారితో నా రుణానుబంధం ఎంతటితో నా మనసుకు తెలుసు. మీ మాతృశ్రీ భయమ్మకు గుర్తు ఉండవచ్చు. ఆ తండ్రి ధన్యులు. మీ వంటి పుత్రరత్నాన్ని జగత్ కళ్యాణం కోసం ఉత్పన్నం చేసి తాను మాత్రం ఎప్పుడో స్వర్గానికి వెళ్లారు. ఇలా కంసాలి అమాయకంగా మాట్లాడింది విని ప్రభువుకు ఆయనపై ప్రేమ కలిగింది. దానికి కారణం తండ్రి ఏం చెప్పారో ప్రభువుకు ముందే తెలుసు. అయినా కూడా తండ్రి ఏం మాట ఇచ్చారో ముందు చెప్పమని అడిగారు. ఆయన ఆశీర్వాదంతో పూర్తి చేయబడుతుందేమో చూద్దాము అన్నారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అన్నారు: మీ తండ్రి వల్ల మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వల్ల నేను లాడవంతి విడిచి సోలాపూర్కి వెళ్ళి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను. పుత్రులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్థం లభించడానికి ఏదైనా దారి చూపించండి అని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు.
మీరు జన్మించిన రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ జన్మపత్రిక తయారు చేసి నాకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచి ఉపనయనం అయిన తర్వాత నీకు వీలైనప్పుడు వెళ్ళి కలిసి ఇది చూపించు, అప్పుడు నీ కోరిక పూర్తవుతుంది అని నాతో అన్నారు. నేను సోలాపూర్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా లాడవంతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణిలో నివసించారని, అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను, కానీ ఇంట్లో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. తర్వాత వీలు చేసుకుని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకుని పండరిపురం వెళ్లారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ అంటే మీ తాతగారింట్లో కూడా దేశాంతరం వెళ్లారని తెలిసి నిరాశ చెందాను. తర్వాత హరిపై భారం వేసి ఉండిపోయాను. వీరభద్రుడు హుమానాబాద్ మా కులదేవత అవడం వల్ల చాలా రోజులుగా రావడం కుదరక కుటుంబ సభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము. మనోహర్ నాయక్ యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణ్లో మాణిక్ ప్రభు అనే పేరుగల సాధుమహనీయులు ఉత్పన్నం అయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారు చేశారని నిన్ననే నాకు తెలిసింది. నేనే తిరిగి వెళ్లే ముందు కళ్యాణ్కి వెళ్ళి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ వెళ్తూ ఈ కొత్త సాధు యొక్క దర్శనం చేసుకోవాలని ఈ రోజు పొద్దున్న ఇక్కడికి వచ్చాను. బాపు యొక్క ఆశీర్వాద ప్రభావంతో అయాచితంగా మీ దర్శనం దొరికింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు మరియు తన తండ్రిపై ఉన్న భక్తికి ప్రభు సంతృప్తులై ముందుగా అతన్ని కింద కూర్చోపెట్టి వారితో మృదుమధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు తండ్రితో సమానులు, మీ వంటి వారికి మా వంటి పిల్లలు ఏమి ఉపదేశం ఇవ్వాలి? వృద్ధులు జగత్తులోని మంచి చెడు రెండు విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వల్ల ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్తు అంటే ఏమిటో తెలియదు. మేము ఎలా ఇతరులకు పరమార్థానికి దారి చూపించాలి? ప్రభు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు, మహారాజ్, ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మనోహర బావు పుత్రులని మీపై భారం వేయట్లేదు. నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తుపట్టడం వల్ల మీరు సర్వవ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది. మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలని అనిపిస్తోంది. నాకు ఈ వయస్సులో జపతపాలు, నియమనిష్టలు, అనుష్ఠానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కూడా కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. నేను తిరిగి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటి వరకు మీ ఈ అసామాన్య సామర్థ్యయుక్తమైన సుగుణమూర్తి నా దృష్టి ముందు ఉంటుందో అప్పటి వరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను. ఈ విధంగా ఆ వృద్ధుని పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రభు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు, ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టే వారికి ముక్తినియ్యడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తర్వాత గౌరవంతో వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో ప్రభు ఇలా అన్నారు, మా యొక్క తీర్థరూపంపై మీకు ఇంతటి నిష్ట ఉంటే ఇలా చేయండి. అయినంత తొందరలో సోలాపూర్కి వెళ్ళి ఇప్పటి వరకు సంపాదించిన సంపదను ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకొని పంచండి. వాళ్లలో మీ తర్వాత మనస్పర్ధలు, కోట్లాటలు రాకుండా చేసి ఒకసారి మీరు సంతృప్తులైతే మీ కోరిక కూడా పూర్తవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ విధంగా ప్రభు యొక్క జన్మ విషయం సగం అయినా విశ్వసనీయ సమాచారం తెలియడం వల్ల పూర్తిగా తెలుసుకోవాలని దర్బార్లో జనాలకు ఉత్కంఠ కలిగింది. కానీ అది తీరే దారి కనిపించలేదు. తర్వాత తాత్యాసాహెబ్ ప్రభువుకు విన్నవించుకొని ఆ గృహస్థును 2 రోజులు ఉండమన్నారు. సపరివారంతో భయమ్మ దర్శనం చేసుకుని 2 రోజులు సంతోషంగా ఉండడానికి ఆ గృహస్థు అంగీకరించాడు. 2వ రోజు అమ్మ మరియు దాదా మహారాజ్ కాళ్లకు పిల్లలను నమస్కరించవలసిందిగా చెప్పారు. 2 రోజులు సంతోషంగా గడిపి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకుని తిరిగి వెళ్లారు.
తర్వాత ప్రభు ఆజ్ఞ ప్రకారం తన సంపదను పంచి, ఇప్పుడు నేను నిజంగా మనోహర మహారాజ్ మాణిక్ ప్రభు వచనానుసారం ముక్తుడనయ్యాను. ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఈ విషయం ప్రభువుకు హుమానాబాద్ గృహస్థు ద్వారా వెంటనే తెలిసింది. వారి వంశం వారు ఇప్పటికీ ధనకనక సంపన్నులై ప్రభు సంస్థానానికి వస్తూ వారి శక్త్యానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు. గాజర్ పుత్రులు. ప్రభువు ఒకరోజు స్నానం చేస్తుండగా ఒక వృద్ధురాలు తనతో పాటు తన 7 పుత్రులను తీసుకుని దర్శనానికి వచ్చింది. అందరికంటే పెద్దవాడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక పుత్రునికి ఇంకొక పుత్రునికి మధ్య సుమారు 2 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆమె బలంగా పుష్టిగా ఉండేది. ప్రతి ఒక్కరి తలపై గాజర్లను మూటగా పెట్టి తనతో తీసుకుని వచ్చారు. ఆ వృద్ధురాలికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉండెను. ఆమె ప్రభువును ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతతో ప్రభువు వద్దకు వెళ్ళింది. ముఖాన్ని చేతితో స్పృశిస్తూ ప్రేమాశ్రువులతో ప్రభువుకు స్నానం చేయించింది. దగ్గర ఉన్న వాళ్ళు వద్దన్నా ఆమె వారి మాట వినకపోయేసరికి ప్రభువు వాళ్ళందరితో ఆమెను ఏమీ అనవద్దని చెప్పారు. ప్రేమాతిశయంతో నిండిన ఆమె మనస్సును ప్రభువు తెలుసుకొని ఆనంద పరవశులు అయ్యారు. ఈ సన్నివేశం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె మనస్సు శాంతించిన తర్వాత దగ్గర ఉన్న వాళ్ళు అడిగితే ఇలా చెప్పసాగింది. నేను ఎన్ని సంవత్సరాల నుండో వీరిని వెతుకుతున్నాను, కానీ వీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. వీరు మా లాడవంతి బచ్చమ్మ యొక్క మనుమడు రత్నాబాబు. ఇప్పుడు మీరు తనను ప్రభు అనండి, ఇంకా ఏమైనా పిలవండి. నాకు మాత్రం రత్నాబాబు అని తెలుసు. లాడవంతిలో ఉండగా చాలా చిన్నవాడు, అంటే 5 సంవత్సరాలు ఉండేవి. అప్పుడు నా తలపై ఉన్న బుట్టలో నుండి 7 గాజర్లను తీసుకొని నాతో నీకు 7 పుత్రులు కలుగుతారు అని చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా తీసుకుమని బుట్ట చూపించాను. కానీ తను తీసుకున్నది చాలు అన్నారు. తర్వాత నాకు 7 పుత్రులు జన్మించారు. ఇప్పుడు వాళ్లను దర్శనానికి తీసుకుని వచ్చాను. రత్నాబాబు లాడవంతి నుండి కళ్యాణ్కి వెళ్లారు. నేను వారిని కలువలేకపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చారని తెలిసి నా పుత్రులను తీసుకొని వచ్చాను. నా కోరిక తీరింది. ఎప్పుడు వారిని కళ్ళ నిండా చూస్తానో అనిపించింది. బాబా నీవు నిజంగా దేవుడవే. ఆ వృద్ధురాలి అంతఃకరణలో నిండిన ప్రేమామృతంపై ప్రభువుకి తృప్తి కలిగింది. భక్తుల నిష్కపట ఉజ్వల ప్రేమ ప్రభు యొక్క ఆనందసాగరంలో భర్తీపూర్వకమైంది. ప్రభు ఆనందంతో ఆ పుత్రులను చూస్తూ వినోదంతో అందరూ పుత్రులు గాజర్లాగే అనిపిస్తున్నారు కదూ అన్నారు. ప్రభు వారు తలపై పెట్టుకుని తెచ్చిన గాజర్లను బండారు ఖానాలో ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించి వండుకోవడానికి సామాగ్రి ఇచ్చి ఆ వృద్ధురాల్ని భోజనం తయారు చేసుకోమని చెప్పారు. భోజనం అయిన తరువాత చీర జాకెట్ బట్ట ప్రసాదం ఇచ్చి సంతుష్టమైన మనస్సుతో ఆమెను సాగనంపారు. ఈ విధంగా ప్రభు బాల్యంలో జరిగిన లీలలు సహజ సిద్ధంగా ప్రకటితం అవ్వసాగాయి. ఆ వృద్ధురాలికి ప్రభు యొక్క ఐశ్వర్యం చూసి ఆనందం కలిగింది. ఆమె పుత్రులపై ప్రభు కృపాదృష్టిని ప్రసాదించారు. వృద్ధ బ్రాహ్మణులకు సంతానం. హుమానాబాద్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి విద్వాంసుడై, రసికుడై, మంచి మాటకారి అయి ఉండెను. అందుకని ప్రభువు ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. రాత్రి 2 గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలు ప్రభువుకి మనఃపూర్వకంగా ఇష్టం అవడం వల్ల అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకునేవారు. ఆయన పత్ని పతివ్రతయై సుశీలయై ప్రభువుపై పుత్రప్రేమను చూపించేది. ఆయన పత్ని పతివ్రతయై సుశీలయై ప్రభువుపై పుత్రప్రేమను చూపించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం వల్ల సంతానం కావాలని మనసులో కోరిక ఉండేది. అందుకని ప్రభువును అలా చూసేదని ప్రభువుకి తెలుసు. ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభు ముందు కూర్చున్నప్పుడు మహాసాధ్వి వెంకమ్మ దర్శనానికి వచ్చింది. చరణాలపై తల వంచి నమస్కరించి చేతులు కట్టుకొని ముందు నిలబడింది. అప్పుడు ప్రభు, వెంకే 4 రోజులు
కనిపించలేదు ఎందుకని అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా అంది, మహారాజ్, పూర్వ పాపం వల్ల నెలలోని 4 రోజులు ప్రత్యక్ష పాదుక దర్శనం కలుగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది. వెంకమ్మ యొక్క ఈ మాటలు విని ప్రభు ఇలా అన్నారు, వెంకే, నీకు విసుగు అనిపిస్తే మనసులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివే. అప్పుడు వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిధారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకుని ఆ స్త్రీ చేతిపై విడిచింది. తర్వాత నెల తిరుగుగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావడం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఋతుమతి అయింది. ఈ చర్య చూసి అందరికీ, ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇంకా విశేషమైన విషయం తర్వాత జరిగింది. ఆ స్త్రీ 3 నెలలు ఋతుమతి అయిన తర్వాత 4వసారికి గర్భవతి అయి 10 నెలలు అయిన తర్వాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు 75 సంవత్సరాల వయస్సు కలవారై ఉండెను. అయినా ప్రభుకృపతో పుత్రుడు జన్మించాడు. వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్థ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి మాణిక్ అని పేరు పెట్టింది. ప్రభు వాళ్ళు సుఖజీవనం చేయడానికి సహాయం చేశారు. వెంకమ్మ తర్వాత ఎప్పుడూ ఋతుమతి కాలేదు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రభులీల కదా. పై ఈ సంఘటన రామచంద్రబువ సోలాపూర్కర్ రాసిన చరిత్ర నుండి ఎలా ఉందో అలాగే తీసుకోబడింది. ఈ అద్భుత చమత్కారం చాలామంది నోటి నుండి వినడం జరిగింది. ఇంతేకాదు, ఇలా జన్మించిన ఆ మనిషిని చూడడం కూడా జరిగింది. హుమానాబాద్లో మాణిక్ భట్ అనే పేరుగల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల కింద ఉండేవాడు. వారి వద్ద ప్రభు గాది ఉంది. వారు ప్రభు నవరాత్రులు చేసేవారు. వారిని అనేక మంది పూజనీయులుగా చూసేవారు. ఆయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆయన స్వయంగా తన అద్భుత జన్మ కథను తెలియచేశారు. ఆయన ప్రభు భక్తిలో లీనమైపోయారు. ఇప్పటికీ ప్రభు గాది హుమానాబాద్లో ఉంది. ఆయన చేసిన ఏర్పాటు ప్రకారంగా పూజ అర్చన జరుగుతోంది. ఆబారావు నాయబ్ బాల్కీ గ్రామం గురించి ఇంతకుముందు మీరు చదివారు. బాల్కీ గ్రామ నాయబ్ తహసీల్దార్ ఆబారావు పరమ భక్తులు ఎలా అయ్యారో వివరిస్తున్నాం. ఆబారావు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వస్తూ విశేషమైన రోజులలో మాణిక్ నగర్లో నివసించేవారు. ఒకసారి బాల్కీ తాలూకాలో వసూలు నిమిత్తం జమ అయిన 10,000 రూపాయలు హైదరాబాద్లోని నవాబ్కి ముట్ట చెప్పడానికి తానే ఒంటెపై తీసుకువెళ్లవలసి వచ్చింది. హైదరాబాద్ వెళ్లడానికి ముందు ప్రభు దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాణిక్ నగర్కి వచ్చారు. ఆ రోజు ముస్లింల గ్యారవీ పండగ ఉండెను. అందుకని దానం చేయడానికి ప్రభు దర్బార్లో కూర్చుని ఉండిరి. ప్రభువు వద్ద అడిగేవారు ఫకీర్లు, మౌల్వీలు చాలామంది పోగై ఉండిరి. ప్రభు ఎప్పటిలాగే దర్బార్లో దర్పంతో గాదిపై కూర్చుని దానం చేస్తూ ఉన్నారు. అతి కష్టంతో ప్రభువు వద్దకు దారి చేసుకుని ఆబారావు నాయబ్ గాది దగ్గరకు వెళ్ళి ప్రభువుకి నమస్కరించారు. అప్పుడు రావడానికి గల కారణం ఖజానాను హైదరాబాద్కి తీసుకుని వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు ప్రభువు ఒంటెపై ఉన్న పూర్తి నగదును తన వద్దకు తీసుకుని రావాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం పూర్తి నగదును ప్రభు ముందు గుమ్మరించారు. సంతుష్ట మనసుతో ప్రభువు నవ్వుతూ ఆ పూర్తి నగదును దానం చేసి ఖర్చు చేశారు. ఇది ఆబారావు నాయబ్కు పరీక్ష అయ్యను. ఖజానాకు సంబంధించిన నగదును ఇతర ఉపయోగాలకు తీసుకుంటే దాని పరిణామం ఆయనకు తెలుసు. కానీ ఆయన జంకలేదు. తన భక్తులను ప్రభు ఉరికంబం ఎక్కిస్తారని ఆ నిర్మలమైన మనస్సుకు అనిపించలేదు. సర్వ సంకట పరిస్థితుల నుండి రక్షించడానికి సమర్థుడు ప్రభువే అని దృఢనమ్మకం ఉండడం వలన మాట్లాడకుండా నిశ్చింతగా కూర్చున్నారు. కరుణామయుడైన ప్రభువు ఆయన నిష్టను చూసి సంతుష్టులయ్యారు. కానీ నిజమైన పరీక్షా సమయం తర్వాత ఉండడం వల్ల ప్రభు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ప్రభువు వద్ద ప్రసాదం తీసుకుని తిరిగి బాల్కీ వెళ్లారు. ఆ సమయంలో ఇప్పటిలాగా కాగితాలలో రాసేవారు కాదు. అయినా ఇలా సర్కారు నగదును ఖర్చు చేయడం చాలా తప్పు. ఈ విషయం ఆయనకు తెలుసు. పూర్వం ప్రతి ఒక సర్కారు కచేరీలో
అక్బర్ నవీస్ అనే వారిని నియమించేవారు. ఆ విధంగా బాల్కీలోనూ ఉండిరి. ప్రతిరోజు జరిగిన విషయాలను నవాబ్ సాహెబ్కు తపాలాలో తెలియచేయడం వారి పనిగా ఉండేది. ఆ విధంగా పై పూర్తి విషయాన్ని వ్రాసి పంపించారు. రోజు సర్కారీ తపాలా గుర్రంపై పంపించడం జరిగేది. నవాబ్ సాహెబ్ తన దర్బారులో కూర్చొని ఉన్నప్పుడు అక్బర్ నవీస్ రాసిన విషయం తెలిసింది. అప్పుడు ఏమని చెప్పాలి? నవాబు కోపంతో ఇప్పటికిప్పుడే నాయబ్ను బంధించి తన ముందుకు తీసుకురావాల్సిందని, అందుకోసం గుర్రమును పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇతర జనం ఆబారావును దూషించసాగారు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఆయన ఎలా జీవిస్తారో అని మాట్లాడుకోసాగారు. ఇంతలో ఇంకో తపాలా వస్తే దానిని తీసి చూస్తే తెలిసిందేమిటి అంటే, బాల్కీ యొక్క నాయబ్ 10,000 రూపాయల హుండీ పంపిస్తూ వ్యాపారికి అలవాటు ప్రకారంగా హుండీ బత్తా 50 రూపాయలను కూడా పంపిస్తున్నాము అని వ్రాసి ఉంది. ఇది విని నవాబు సాహెబ్ చల్లబడ్డారు. అక్బర్ నవీస్ బద్మాష్లా ఉన్నాడు, అతన్ని పని నుండి తొలగించండి, మరియు ఆబారావు నాయబ్ను సర్కారు యొక్క ఖర్చు మిగిల్చి లాభం కలిగించడం వల్ల అతన్ని పై పదవికి పంపించి జీతం పెంచవలసిందిగా ఆ క్షణమే నవాబు ఆదేశించారు. ఆ విషయాన్ని తెలుపడానికి వెంటనే ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడ ఆబారావు మనసులో భయపడినా కూడా ప్రభు ముందు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆబారావును ప్రభు కచేరీకి వెళ్ళు, భయపడకు అని చెప్పి పంపించారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నిర్భయంగా కచేరీకి వెళ్లారు. ఆ రోజు హైదరాబాద్ నుండి సాలువా మరియు ఉత్తమ ప్రశంసాపత్రము రావడం వల్ల ఆయనకు ఎంత ఆనందం కలిగిందో మాటలలో వివరించలేము. ఈ విధంగా భక్తుల సంకటాలను దూరం చేస్తూ ఉండడం వల్ల వారు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు. గొల్ల తుకారాం. తుకారాం అనే పేరుగల ఒక గొల్లవాడు ప్రభుభక్తుడై ఉండెను. తనకు వ్రాయడానికి చదవడానికి కొద్దిగా వచ్చేది. ఆయనకు ఆత్మసాక్షాత్కారం కావాలని కోరికగా ఉండేది. అదే విషయం ప్రభు వద్ద విన్నవించుకున్నాడు. వాడి అమాయకత్వానికి ప్రభువుకు సంతోషమై తనకు ఆత్మరూప ప్రతీతి అనే పుస్తకాన్ని ఇచ్చి దానిని అనేకసార్లు పారాయణం చేయవలసిందిగా చెప్పారు. ఈ ఆత్మరూప ప్రతీతి అతి చిన్నగా ఉండెను. అది తుకారాం కోసమే ప్రభు వ్రాసారని కొందరు అంటారు. తను ఈ గ్రంథాన్ని ఇష్టంగా తీసుకుని చదవడానికి ప్రారంభించాడు. కానీ ఎన్ని రోజులు పారాయణం చేసినా ఆత్మరూప సాక్షాత్కారం జరగడం లేదని ఒకరోజు ప్రభువు సన్నిధికి ఆ గ్రంథాన్ని తిరిగి తీసుకుని వచ్చి, మహారాజ్, ఈ గ్రంథం యొక్క అర్థం నాకు తెలియడం లేదు. మీరు చెప్పినట్లుగా పారాయణం చేసి నాకు కంఠస్థం అయింది, కానీ ఆత్మరూప సాక్షాత్కారం జరగలేదు. ఇలా నన్ను ఎందుకు పారాయణం చేయమని విసిగిస్తున్నారు? దీంతో నాకు పని లేదు. మీరు సాక్షాత్ దేవుడు. నేను ఈ గ్రంథం వెంటపడను. మీరే ఈ గ్రంథాన్ని జాగ్రత్త చెయ్యండి. ఆయన అమాయకత్వానికి ప్రభువుకి నవ్వు వచ్చింది. అప్పుడు తీయని మాటలతో సముదాయించి బండారు ఖానాకు వెళ్ళి జోలి ప్రసాదం తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. ఆ విధంగా ప్రసాదం తీసుకోవడానికి బండారు ఖానాకు వెళ్తూ తన కంబళిని ప్రభువు వద్ద ఉంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రభు దాన్ని తన శరీరంపై కొద్దిసేపు వేసుకున్నారు. ఆయన ప్రసాదం తీసుకుని వచ్చిన తర్వాత తిరిగి కంబళిని అతనికి ఇచ్చివేశారు. తుకారాం కంబళిని తన శరీరంపై వేసుకుని కూర్చోగానే ఆయన చిత్తవృత్తి లయమై సమాధి స్థితికి చేరుకున్నాడు. స్వరూప సాక్షాత్కారం అంటే ఏమిటో దాని ప్రత్యక్ష అనుభవం ఒక్క క్షణంలో తుకారాంకి కలిగింది. కంబళి కప్పుకొని ఆనందానుభూతిలో లీనమై తన్మయత్వ స్థితిలో ఉండిపోయాడు. ప్రభు అడిగారు, తుకారాం, నీకు ఏమైంది? మహారాజ్, నాకు ఏం కావలసి ఉండెనో అది దొరికింది అన్నారు. ఇలాంటి ఏదైనా కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు ఫలించింది. నేను ధన్యుడనయ్యాను. ప్రభుస్పర్శలో ఎంత సామర్థ్యం ఉందో దాని అనుభవం భక్తులకు తెలిసింది. తుకారాం తర్వాత తురియా స్థితిలో ఉండి ముక్తుడయ్యాడని వేరే చెప్పే అవసరం లేదు. పై సంఘటన విఠల్రావు తాలూక్దార్ తేర్పల్లి సమక్షంలో జరగడం వల్ల ఆయనే చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో జరిగిన సంఘటనలు ఈ గ్రంథంలో వ్రాయడం అసఖ్యం.
ఆ కాలంలో విశ్వసనీయ గృహస్థుల నుండి దొరికిన మహత్తరమైన విషయాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. జాగీరు యొక్క దానం. ప్రభు మాణిక్ నగర్లో నివసిస్తున్నారు అనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. హైదరాబాద్కు చెందిన శ్రీమంతులకు ప్రభువు యొక్క కీర్తి తెలిసింది. పెద్ద పెద్ద రాజదర్బార్లలో దొరకని సంభావన ప్రభు దర్బార్లో దొరుకుతుంది అని తెలిసింది. ప్రభువును దర్శించుకోవాలి అనే కోరికతో రాజపరివారాలు, శ్రీమంతులు వచ్చేవారు. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ఈ మహనీయుని కీర్తి అప్పటి షెహన్షా ఆల్ హజరత్ అఫ్జల్ ఉద్దౌలా చెవిన పడెను. కానీ ఆయనకు ప్రభువును దర్శించుకోవాలని ఉన్న కోరిక ఎలా తీరుతుంది? ప్రభు అయినా హైదరాబాద్కి వెళ్ళాలి, లేదా హుజూర్ అయినా ప్రభు వద్దకు రావాలి. ఈ రెండింటిలో ప్రభువునే హైదరాబాద్కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నిజాం ప్రధాని అయిన సర్ సాలార్ జంగ్ బహాదూర్ గారు నిజాం సైన్యంలో అరబ్బుల కంపెనీలో నమ్మకస్తుడైన యశ్వంతరావు అనే బ్రాహ్మణ గృహస్థును ప్రభువు వద్దకు పంపించారు. ప్రభువుకు విన్నవించుకొని హైదరాబాద్కి తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మీనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటినీ ఇచ్చి ప్రభు హైదరాబాద్ వస్తే 60,000 విలువైన జాగీరు ఇస్తామని చెప్పి పంపారు. యశ్వంతరావు సరంజామా తీసుకుని ప్రభు దర్బార్లో హాజరు అయ్యారు. ఆయన సన్మానపూర్వకంగా ప్రభువు ముందు ప్రణామాలు చేసి తాను వచ్చిన కారణాన్ని నివేదించి పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియచేశారు. మేము పకీరులము, జాగీర్ తీసుకుని ఏం చేస్తాం? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం. మీ యజమాని ఇచ్చిన దానికంటే 10 రెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికే రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది. నేను ఇక్కడ ఉండడం తన రాజ్యమునకు రక్ష అని నిజాముతో చెప్పండి అన్నారు. ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ జవాబులో ప్రభువు యొక్క దైవత్వం ఉంది. ప్రభువు యొక్క సర్వతంత్ర స్వతంత్ర ప్రవృత్తి జనులందరికీ తెలిసింది. బంగారు సంకెళ్లతో ప్రభువుని కట్టివేయడం సాధ్యమవుతుందా? ఒకసారి గొల్లవాడు తన అమాయక ప్రేమతో ప్రభువుని వశపరుచుకోవచ్చు. కానీ షెహన్షా ధనం ఆశ చూపించి దూరంగానే ఉండిపోయాడు. ఇలాంటి వారు ప్రభువు నుండి దూరంగానే ఉంటారని పై సంఘటన నుండి మనకు తెలుస్తోంది. ప్రభు ప్రసాదంతో అఫ్జలుద్దౌలాకి పుత్రప్రాప్తి అయి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి మహబూబ్ అని నామకరణం చేశారు. ముందు ఈయన మహబూబ్ ఆలీ పాషా పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు. టర్రా హుసేన్ ఖాన్. ప్రభు దర్బార్లో హిందుస్థాన్లోని చాలా వరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. దాంట్లో పేరు పొందిన గాయకులు ఎక్కువగా వచ్చేవారు. ప్రభు గానప్రియులై శాస్త్రమర్మం తెలిసిన వారని అన్ని వైపులా ఖ్యాతి గడించి ఉండిరి. రాజు నుండి భరణం దొరికినా కూడా సంగీత జ్ఞానం రాజులకు అంతంత మాత్రం అవడం వల్ల నిజమైన గాయకుల ప్రతిభ తెలిసేది కాదు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం ప్రభువు వద్దనే అని తెలియడం వల్ల హైదరాబాద్ నుండి మాణిక్ నగర్కి వచ్చేవారు. ఇతర ప్రదేశాలకు చెందిన వారు కావాలని ప్రభువు వద్ద హాజరీ వేయడానికి వచ్చేవారు. ఒకసారి ఇలాగే ప్రఖ్యాత గాయకులలో ఒకరైన హుస్సేన్ ఖాన్ అనే పేరుగల గాయకుడు ప్రభుకీర్తిని రావడం జరిగింది. ఆయనకు ఇంతకుముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి. వీరికి తన విద్యపై, గాత్రంపై చాలా గర్వంగా ఉండేది. రాజదర్బార్లో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలుగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవరూ దొరకట్లేదని ఆయనకు అనిపించేది. ఒకరోజు దర్బారులో ఆయన పాట పాడుతూ ఉండగా రాజావారు ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయనకు దానికి కోపం వచ్చింది. మహారాజా, మీరు ఏం తెలుసుకుని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు. రాజుకు సంగీత జ్ఞానం లేదని, అలాంటి గాడిదల ముందు సంగీతం పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు, కానీ ఇలా ఫకీరు బుద్ధితో అధిక ఉన్మత్తుడై విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా
ప్రభువు కీర్తి విని మాణిక్ నగర్ వచ్చి ఉండిపోయారు. అక్కడ దర్బార్లో ఎందరో విద్వత్తుగల గాయకులను కలుసుకున్నారు. ఇతరుల సంగీత కార్యక్రమము ప్రభువు ముందు జరిగి భరణం కూడా దొరికింది. రోజు భోజనం చేస్తూ బత్తా దొరికి పడి ఉన్నా కూడా హాజరీ వేసే సమయం రాలేదు. మాణిక్ నగర్కు వచ్చిన తర్వాత ప్రభువుకి తన సంగీత ప్రతిభ తెలుస్తుంది అని అనిపించింది. కానీ నమ్మకం కలగలేదు. ప్రభువు ముందు పాడితేనే తెలుస్తుంది, లేకపోతే తన విద్య ప్రభువుకి ఎలా తెలుస్తుంది? ఇలా అనుకుంటూ 4 రోజులు గడిచిన తర్వాత ఎలాగైనా ప్రభువు ముందు పాడాలి అని అనుకుని అలాంటి సమయం కోసం ఎదురు చూస్తుండగా చివరికి ప్రభువు అనుమతి లభించింది. అప్పుడు ఆయన పాడడం ప్రారంభించాడు. ఆయన పాడుతూ ఉండగా ప్రభు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభు తన పాట వినడం లేదని, ప్రభు శ్రద్ధగా వినాలని తన పాటను ఆ రోజు తన విద్వత్తునంతా ఉపయోగించి పాడాడు. 4 వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ వహ్వా అనసాగారు. ప్రభువు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువును ఆకర్షించాలని ఆయనకు ఉత్కంఠత కలగసాగింది. ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాట లయాశృతి తప్పింది. ఆయన మనస్సుకి తెలుసు తాను తప్పు చేశానని. సరిగ్గా అదే సమయంలో ప్రభు వాహ్ వా ఖాన్ సాహెబ్ అన్నారు. అప్పుడు సిగ్గనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కానీ ప్రభువుకి పాటలోని రహస్యమంతయు తెలుస్తుందని ఆయనకు గర్వాభంగం అయింది. దాంతో ప్రభువుకి సంతోషమైంది. హుస్సేన్ ఖాన్ కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. పాటను ముగించి ప్రభువు ముందు ప్రణామాలు చేసి, మహారాజ్, నా విద్య మరియు జన్మ సార్థకం అయింది. నేను విద్యపై అహంకారంతో గర్వితుడను అయ్యాను. అందువల్ల నన్ను టర్రా హుస్సేన్ ఖాన్ అంటారు. ఇక్కడ నాకు గర్వభంగం అయింది. ఇప్పటి నుండి మీ కాళ్ళ దగ్గరే ఉండి పాడతాను, ఎక్కడికి వెళ్ళను అని దృఢ నిశ్చయం చేసుకున్నానన్నాడు. ప్రభు ఆయన్ని గౌరవించి తన దర్బారులో ఉంచుకున్నారు. ఆయనకు ప్రభువు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది. ప్రభు పాట దర్బార్లో మాత్రం వినిపించేది కాదు. ఎప్పుడైనా పుంగి తీసుకొని పాడుతారని విన్నాడు, కానీ పాట వినే సందర్భం మాత్రం రాలేదు. ఒకరోజు ప్రభు నివసించే గుడారం వద్ద తిరుగుతూ ఉండగా ఒక మధురమైన స్వరం వినిపించసాగింది. దగ్గరకు వెళ్ళి వింటే ప్రభు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని అనిపించింది. ఎక్కడి నుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయం ఉండేది. గోడ ఆ వైపు నుండి ప్రభు పాడే పాట విని ఆయన అవాక్కైపోయాడు. ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మరిచి తన్మయత్వంలో ఉండిపోయాడు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది. దాని ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తర్వాత ప్రభువుకి సన్నిహితుడై ఎక్కడికి వెళ్ళక ఇక్కడే దేహం చాలించాడు. సంగీతానికి సంబంధించిన విషయంలో ప్రభు దర్బార్ కీర్తి ఇప్పటికీ పదిలంగా ఉండి మార్తాండ మాణిక్ ప్రభువుల యొక్క సంగీత శాస్త్ర ఖ్యాతి ఇంతగా పెరిగింది అంటే అప్పటి పేరు పొందిన కళాకారులు మహారాజుల ముందు తమ విద్యను ప్రదర్శించారు. ఆసేతు హిమాచలంలో అన్ని వైపుల నుండి కళాకారులు ఇక్కడికి వచ్చి వెళ్లారు. గాయకులు నిజమైన ప్రతిభ ఈ స్థలంలో తెలిసి ఉత్కృష్ట గౌరవం కూడా ఇక్కడే దొరికేది. కాశీనాథ్ పంత్ ఛత్రే వద్ద ఉన్న రహిమత్ ఖాన్ అనే గాయకుడు ఇలాగే తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. మీరు మంచి శుద్ధ తత్వంలో పాడేవారు. వారికి పూర్తి జగత్తులో మాణిక్ నగర్లోనే ముక్తకంఠంతో పాడగలనని అనిపించింది. ఒక నెల రోజులు ప్రభు దర్బార్లో ఆయన పాడారు. రోజు 3-4 గంటలు ఆయన సంగీత కచేరీ జరిగేది. వారి గానం ముగిసిన తర్వాత కాశీనాథ్ ఛత్రే ఇలా అన్నారు: రహిమత్ ఖాన్ ఇంత ఉత్సాహంతో ఎక్కడా పాడలేదు. ఆయన ఇప్పటి వరకు సంపాదించిన విద్యకు సార్థకత ప్రభు మహారాజ్ దర్బార్లో పాడడం వల్ల వచ్చింది. నానా నృత్యము. ఖందార్కర్ దేశ్ పాండే యొక్క కొడుకు పేరు నానా. ఈయన జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వల్ల జనం ఆయనని నానాసాహెబ్ అని పిలిచేవారు.
ఆయనకు చిన్నప్పటి నుండి నృత్యగీతముల వలన ధనమార్జించు మేళగాండ్ల మేళ మేళగాండ్లను పరిచయం చేసుకొని వారి నృత్యగానాల యందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషం వేసుకొని నాట్యం చేయుటకు ఇష్టపడేవారు. జాతిలో తెలివిగలవాడై స్వరూపంలో సుందరుడై కంఠం మధురమై ఉన్న ఆ బాలకుడు యుక్త వయస్కుడై ఉండి ఆ మేళగాండ్రతో పరిచయం చేసుకుని తిరిగేవాడు. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జరిగేది. తర్వాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగడం, నాట్యం చేయడం జరిగేది. ఆ రోజుల్లో దేశపాండే అంటే గ్రామానికి పెద్దవారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యం చేయడం మానలేదు. గ్రామస్తులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయారు. చివరికి అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతన్ని వెలివేశారు. వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పుపడుతూ ఉంటే చివరికి మాణిక్ నగర్ వచ్చి చేరుకున్నాడు. ప్రభు దర్బార్లో నిత్యం గాన నాట్య కార్యక్రమాలు జరిగేవి. నానాకు స్వభావ సిద్ధంగా ఇష్టమైన నృత్యం చేసే కోరిక తీరక ప్రభు దర్బార్లో ఉండి ప్రభు దర్శనం చేసుకుని తన పూర్తి కథను తెలియచేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనం చేయండి అని వేడుకున్నాడు. మహారాజా, నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు. నాకు నర్తించాలి అనే అనిపిస్తోంది. తన పాపకర్మలను చెబుతూ ఏం ప్రయత్నించినా కూడా నర్తించాలి అనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ఆయన అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక ఆయనకు ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడతారని ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపజేశారు. నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్నీ సిద్ధం చేసుకుని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేశాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభు తన వద్ద ఉంచుకుని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు. ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తర్వాత కృష్ణునికి సంబంధించి నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు. ప్రభు కృష్ణునిపై రాసిన పదాలను నానా కారణంగానే వ్రాయబడి ఆయన సమక్షంలో విద్య తేజస్సు ఉత్పన్నం అయింది. నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాను కులము నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకుని జగద్గురువులు నానాకు సంజాయిషీ ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు. తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్యగీతములను ఒక్కసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించారు. నృత్యములు చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఈయనను ఇప్పటికే పరిశుద్ధుని చేశారు. తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు. ప్రసాదం తీసుకుని తిరిగి మాణిక్ నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు. ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభు యొక్క పద్ధతి, సమర్థత. ప్రభువుది సకలమత సంప్రదాయము. ఇదే ప్రభు యొక్క విశేషము. ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్న వారికి అధోగతి కలిగించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభువు వద్దకు వెళ్ళిన భక్తులకు ఎప్పుడూ ఉపేక్ష చేయలేదు. మాకు పట్టుకోవడానికి వస్తుంది కానీ విడిచిపెట్టడం రాదు. ఇది ప్రభువు వాక్యం. భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైంది. ఇంత దృఢమైన స్పష్టమైన మాట ఏ ఇతర సంత్ మహాత్ములు ఇచ్చినట్లుగా మాకు కనిపించలేదు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.